దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ కూడా శుభాది వందనాలు తెలియపరుస్తుంటున్నాను. మరొక బుధవారం చూసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. కనుకనే ఈ బుధవారం మనం చూసామంటే అది దేవుని ఉచితమైన కృప. అగపే ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ దేవాది దేవుడు. చూడండి, ఈ యొక్క సమయంలో ఇది ఎవరి కొరకు నేను ఇక్కడ మాట్లాడుతున్నానో చూడండి. అదే సామెతల గ్రంథం 20 అధ్యాయం 29వ వచనంలో మాట్లాడుతున్నాడు. తల నెరుపు వృద్ధులకు సౌందర్యము అంటున్నాడు. కనుక ఇంకో సాట ఏమని రాశారంటే, దేవుని యొక్క బిడ్డలమైన మనం తెలుసుకోవాల్సింది ఉంది. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అన్నాడు. కనుకని ఈ కిరీటానికి ఈ దినాల్లో మరి ఏం చేస్తున్నారో తెలుసా? అనేక విధాలుగా తెల్ల ఎంట్రుక కనపడకూడదని, అంతా నల్లెంట్రుకలు ఉండాలి, ఇంకా యవనస్తులాగా చూపించుకోవాలి, ఇంకా కుర్రోళ్ళలాగా ఉండాలి అని రకరకాలటువంటి లోకాశలు నీలో పోలేదు ఇంకా. కనుకని మరి ఇంకా ముసలివాడిగా తెల్ల ఎంట్రుకలు చూపించడానికి ఇష్టపడతలేదు. కారణం ఏంటో తెలుసా? వాక్యానికి విరోధంగా నడుస్తున్నాం అన్న సంగతి మర్చిపోకూడదు. కనుక దేవాది దేవుడు ఒక రోజున లెక్క అడుగుతాడు. కనుక ఇక్కడ రాయబడిన మాటను బట్టి మనం చూస్తే ఏమంటున్నాడు? తల నెరుపు వృద్ధులకు సౌందర్యము. కనుకని దీంట్లోనే మనకు సౌందర్యం వస్తుంది. మనకి కిరీటం ఉంది. ఆ కిరీటానికి ఎవడైనా రంగేస్తానికి ఇష్టపడతాడా? కనుకని ఎందుకు వేస్తున్నారంటే లోక సంబంధంగానే ఇంకా మునిగి తేలుతూ ఉంటున్నావు. కనుకనే దేవునికి లోబడు, అప్పుడు అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.